రెండో ఆదివారం నేను ఎవరు చెప్పాను? ఎపఫ్రాదీతు గురించి చెప్పాను. ఎపఫ్రాదీతులో దాదాపుగా 7-8 లక్షణాలు ఉంటే అందులో నేను మొదటి వారంలో మొదటి శుక్రవారం ఆమెలో నేను ఇంట్రడక్షన్, అలాగే ఒక విషయం గురించి, 2 విషయాల గురించి చెప్పాను. తర్వాత పోయిన ఆదివారం మిగతా విషయాల గురించి చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎంతమంది వాక్యం రాసుకుంటున్నారు? ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? హౌ మెనీ పీపుల్ క్యారీ ద బైబిల్? ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? చూపించండి. బైబిల్ నోట్స్ ఎంతమంది తెచ్చుకున్నారు? హౌ మెనీ పీపుల్ క్యారీ ద నోట్ ఆర్ పెన్? చూపించండి. పాఠ పుస్తకాలు చదువుతాం. ఎందుకు చెప్తున్నాను సార్? దీని ఆధ్యాత్మిక జీవితానికి చాలా ఉపయోగం. దేవుని వాక్యం చెప్పినప్పుడు వింటే మర్చిపోతాం, అదే రాసుకున్నాం అనుకో ఎప్పటికాలం ఉండిపోతాం. కనుక ప్రతి ఒక్కరికి నోట్స్, పెన్ను, బైబిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఈరోజు కొన్ని విషయాలు మనం దేవుడి వాక్యంలో శ్రేష్టకరమైన మాట దేవుడు మాట్లాడబోతున్నాడు. అందులో కూడా శ్రద్ధగా విందాం. హెబ్రీ పత్రిక 4:11. హెబ్రీ పత్రిక 4:11. ఎవరైనా ఒక్కరు స్పష్టంగా చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మాకు ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధన మీరు ఉన్నారు. కొన్ని విషయాలు బిడ్డలతో పంచుకోవడానికి కృప చూపించారు. ఇది తిరిగి మరొక శ్రేష్టకరమైన సమయంలో మేము వస్తూ ఉండగా మీ సేవకుడు మీరు మరుగుపరచండి. మట్టి స్వరాన్ని మరుగుపరిచి మహిమ స్వరముతో మీరు మాట్లాడి మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ విషయాలు మీరు విరిచి వడ్డించమని ఈ కృపలతో మా వద్ద నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. దేవుని స్తోత్రం కలిగిన ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదని దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నదని ఎవరు చెప్తున్నారు? ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? అపోస్తుడైన పౌలు భక్తులు రాస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు చాలా మంది ప్రేమగా పెట్టారు. అనేకమైన విషయాలు దేవుని దగ్గర దాస్తా ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? అనేకమైన విషయాలు దేవుని దగ్గర ఏం చేస్తున్నారు? దాచి పెడతా ఉన్నారు. ఈ అనేకమైన విషయాలు దాచి పెట్టడం ద్వారా చాలా మంది జీవితాల్లో దేవుని కార్యాలు జరగడానికి అడ్డుపడ్డగా అవి అలా ఆగిపోతా ఉన్నాయని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నా ధ్యాన అంశం ఏంటంటే సమస్తమును చూచు దేవుని కన్నులు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇంటిలో 4 బిడ్డలు ఉన్నారనుకోండి. ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు. భార్య భర్తకు తెలియకుండా ఏదైనా దాచిపెడతారా? దేవుని వాక్యానుసారంగా గమనిస్తే భార్యాభర్తల మధ్య ఏముండకూడదని చెప్పాడు దేవుడు? రహస్యాలు ఉండకూడదని చెప్పాడు. ఇప్పుడు భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి? ఓపెన్ హార్ట్తో ఉండాలి. పెళ్ళప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా స్టేజ్ మీద నిలబడి ఏం చేస్తారు? ప్రమాణం చేస్తారు. ఏమని చెప్పి? వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, కష్టమందును, సుఖమందును నిన్నే హత్తుకొని నిన్నే వెంబడిస్తాను, నీకే భక్తునై ఉంటాను అని చెప్తారు పురుషుడు. అలాగే స్త్రీ కూడా అంటది, కష్టమందు, వ్యాధి ఎందు, ఆరోగ్యమందు వేరొకరిని ఆశించక నీకే భార్యనై ఉండును అని చెప్పి చేతులు చేసి కళ్ళలో కళ్ళు పెట్టి చెప్తారు. కానీ చెప్పిన మాట ప్రకారం ఈనాడు ఎంతమంది జీవిస్తున్నారు? ఆలోచన చేయాలి. ఇది శరీర సమానంగా ఆలోచన చేస్తే ఇది ఒక ఎత్తు. అలాగే పిల్లలు, దేవుడు మనకి ఇచ్చిన గర్భఫలాలైన పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు మమ్మీ డాడీ మాట వింటారు.
వాడు బయటికి పోయిన తర్వాత ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. అంటే ఏమి లేదు, పిల్లవాడిలో కూడా తండ్రి పట్ల తల్లి పట్ల ఏం లేదు, ఓపెన్ హార్ట్ అనేది వాళ్ళు. అంటే ఏంటి, రహస్యాలు అనేవి వాళ్ళు ఇంకా ఉన్నాయి. విడిచిపెట్టకూడనివి, చేయకూడనివి ఏదో వాడి జీవితంలో ఏదో వాటి చేస్తా ఉన్నాయి. అందుకే ఆ యొక్క శాపము ఆ యొక్క దేవుని యొక్క మాటలు ధృవీకరించి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని ఉద్దేశానుసారంగా నడవకుండా వాడి స్వచిత్తాన్ని నెరవేర్చడానికి వాడి కోరికలను తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు, ఎవరిని ఏమారుస్తా ఉన్నాడు, ఎవరిని ఏమారుస్తా ఉన్నాడు. ఏమార్చడం అంటే ఏంటి, మభ్యం పెట్టడం. ఏమార్చుట అంటే మభ్యం పెట్టడం. వీడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు, మభ్యం పెడతాం. కొంతమంది పిల్లలు ఉంటారండి, వాడికి రోడ్డు మీద కనబడినవన్నీ కూడా కావాలనే ఒక కోరిక వాళ్ళు ఉండదు. తండ్రి తల్లి ఎన్ని కొని తెచ్చిపెట్టినా కూడా వాడికి ఏముండదు, సంతృప్తి ఉండదు. సంతృప్తి ఉండగా లేని వారి దగ్గర ఏదో ఒకటి వాడికి కనబడదు. వీడి దగ్గర ఎన్నో ఉంటాయి. తన తండ్రి యొక్క అవసరాలను మరి తీర్చుకోక కుటుంబంలో పరిస్థితులు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వాలని ప్రతి తల్లి ప్రతిరోజు కూడా ఆలోచన చేస్తారు. అవునా కాదా? హలో, అవునండి. ప్రతి తండ్రి తల్లి ఆలోచన చేస్తారు. కానీ వీడు ఎవరో ఒక దగ్గర ఏదో చూస్తాడు, ఒక అందమైన చక్కని మెరిసే పెన్ను, దాని మీద రకరకాల బొమ్మలతో ఉండి ఒక చిత్రీకరించిన ఒక చక్కని పెన్ను కనబడుతుంది. ఇది వీడి దగ్గర లేదు. వెంటనే వీడికి ఏమనిపిస్తుంది అంటే, ఆ పెన్నును ఎలాగైనా నా సొంతము చేసుకోవాలి, ఆ పెన్ను ఎలాగైనా సంపాదించుకోవాలని చెప్పేసి ఏం చేస్తాడు, వాడు లేనప్పుడు ఏం చేస్తాడు, దాని దొంగతనము చేస్తాడు. పోనీ ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాడా? చెప్పడు. అంటే చూడండి, ఒక పిల్లవాడిలో ఇప్పుడే మరి చిన్నగా వాడి యొక్క జీవితం ప్రారంభం అవుతున్న ఈ సమయంలో ఒక తెలియని ఒక టీనేజ్ వయసులో కొన్ని చూడకూడనివి, కొన్ని ప్రభావితమైనవి వాడి ఉద్యమంలో వాడి తలంపుల మీద ఏలుబడి చేయడం వల్ల వాడు ఏం చేస్తాడు, తల్లిదండ్రుల దగ్గర దాచి పెడతా ఉన్నాడు. అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా మంది దేవుడికి చెప్పకుండా కొన్ని విషయాలు దాపెడతా ఉన్నారు. ఏంటని అది ఏంటో చాలా మందికి తెలుసు. కొంతమంది 24 గంటలు తాగుతా ఉంటారు. జరదాలు, పాన్ పరాకులు, నిషాలు, సిగరెట్లు, ఇటువంటి మాదక ద్రవ్యాలన్నిటిని కూడా పుచ్చుకుంటా ఉంటారు. అలాగే జూదం, ఇవన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి. ఇవన్నీ కూడా ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంకా చేసుకుంటూనే పోతా ఉన్నారు. మరి దేవుడికి తెలియదా? మన వాక్యం చదివాం, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనుడు సమస్తము మరుపులేక తేటగా దేవుని స్తోత్రం కలుగుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా తరచుగా ఎత్తి చూపిస్తున్నది ఏంటంటే, దేవుడు కూడా మనకి దేవుని దృష్టిలో నుండి ఏది కూడా దాయలేమన్న సంగతి తెలుసుకోవాలి. దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా ఏమి కూడా దాయకూడదు. అదొక బలహీనత ఈ జీవితంలో. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, బాగా నిద్రపోతూ ఉంటారు, ఒక బలహీనత. దేవుని మందిరానికి వస్తారు కానీ కొంతమంది వాక్యం మీద అదొక బలహీనత. కొంతమంది ప్రార్థన చేయరు, అదొక బలహీనత. కొంతమంది దేవునికి ఇవ్వరు, అదొక బలహీనత. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ప్రతి ఒక్కరిలో రకరకాల బలహీనతలు అనేవి ఏర్పడి చేస్తున్న ఈ దురాత్మ సమూహాలన్నింటినీ కూడా దేవుడు తన వాక్యం చేత మనకు బయలుపరుస్తున్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి, మెల్లమెల్లగా విడిచిపెట్టాలి. బాగా తాగేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక ఆయన ఉన్నాడంట, రోజుకి దాదాపు 20 లీటర్ల సారా తాగేవాడంట. 20 లీటర్ల సారా తాగుతూనే ఉండేవాడంట. కొంత మనం మంచిది తాగినట్టు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయితే ఆ వ్యక్తి క్రమక్రమంగా ఏం చేస్తున్నాడు, తగ్గించుకుంటూ ఇప్పుడు ఏమైపోయాడు, మొత్తానికి మానివేసి దేవుని సన్నిధిలో వాడపడతాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన బిడ్డారా, నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా నీ జీవితం ఉండాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు నీవు తీసుకునే నిర్ణయం కొంతమంది నచ్చకపోవచ్చు.
కొంతమందికి ఇబ్బందికరంగా కనిపించవచ్చు, కానీ నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావంటే దేవుని దృష్టిలో ఉన్నావు. ఈరోజు చాలా మంది జీవితాల్లో పీమెంట్ గారు సాధన గారు నేరుగా దూరి సాధన గారి యొక్క దురాత్మ సమూహాల చేత చాలా మంది పట్టి పీడిపబడుతూ దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక అర్థం చేసుకుని దేవునికి వారి జీవితాన్ని అప్పగించుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే జోరీగలాగా బైబిల్ ఎలా ఉందా, ప్రభువులా చెప్పాడా, ఇలా చేయమన్నాడా, అట్ట చేయమన్నాడు కదా, ఇట్ట చేయమన్నాడు కదా అని చెప్తాం. కానీ ప్రభు ఒక మాట చాలా సింపుల్ గా దేవుడు ఒక మాట చెప్పాడండి, పందులు ఎదుట మీ నిత్యములను. మనం ఎవరితో కూడా వాదనకు దిగకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళకి సత్యం తెలవలేదు. నీకు సత్యము దేవుడు నీకు బయలుపరిచినాడు. దేవుడికి స్తోత్రం. ఈ కళాదినాల్లో ఏర్పరచబడిన వారిని సైతం కూడా దుష్టుడైన సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, మోసం చేస్తాం. ఈ రోజు ఎలాంటివి మరి వార్తలు వస్తున్నాయంటే, ఎటువంటి ప్రసంగాలు చేస్తున్నారంటే దేవుడే లేడు అనేటట్టుగా ప్రసంగాలు చేస్తున్నారు చాలా మంది వ్యక్తులు. ఇంకా ఏమైనా ప్రసంగం చేస్తాం తెలుసా, విగ్రహారాధన దగ్గర పెట్టబడిన ప్రసాదాలు తినొచ్చు, తప్పు లేదు. బైబిల్ చెప్పిందా? తిరిగి నక్షత్రాలు చూసుకుని వెళ్ళమని చెప్పిందా బైబిల్? చెప్పలే. ఇంటికి పునాది వేసేటప్పుడు పంతులు గారికి ముందే ఫోన్ చేసేసి, ఏవయ్యా ఈ రోజు మంచి దినం కాదు జతగా, దాన్ని ఏమంటారు, పంచాంగం చూసి చెప్పయ్యా, ఎక్కడ ఏ రాయి పెట్టాలి, ఏ మూల పొయ్యి తీయాలి, దారబొమ్మను ఎక్కడ పెట్టాలి, కిటికీ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా ముందే తెలిసేసుకుని ఆఖరి నా పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారిని ఈ రోజు పునాది రాయి వేద్దాం అనుకున్నాడు, రండి ప్రార్థన చేయండి అని గట్టిగా ఈ రోజు చాలా మంది విశ్వాసులు తయారయ్యారు. అంటే వారు నడిపించేది ఏంటో తెలుసా, సాతానుగాడు, దురాత్మ వారిని ఏం చేస్తుంది, ఎలుగుడి చేస్తాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుడు చెబుతున్నాడు, దేవునికి మరుగైనది ఏది కూడా, ప్రతిదీ కూడా తేట తెల్లముగా కనబడుతుంది. నువ్వేమి దాక్తామన్నా కూడా నువ్వు దాయని దాయలేవు. ఏదో రోజు పట్టబయలైపోద్ది. ఏదో రోజు నీ జీవితం అంతా కూడా ఏమైపోతుందో తెలుసా, ఏమైపోతావు. ఈరోజు చాలా మంది జీవితాలు మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది చూసాం మనం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. నేను మనం చెప్పిన సంవత్సరం గురించి ప్రియమైన బిడ్డరా, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, నా జీవితం చేయబడిన వ్యక్తి, దేవుని సేవలో ఉండాల్సిన వ్యక్తి ఏమైపోతున్నాడు, దేవుని మాట పక్కన పెట్టేశాడు, దేవుని ఆజ్ఞ పక్కన పెట్టేశాడు. ఆయన ఎన్నుకున్న సంగతే మర్చిపోయి నా జీవితం చేయబడిన వ్యక్తిని మర్చిపోయి ఏమైపోతున్నాడు తెలుసా, ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి చెప్పకూడని విషయాలన్నింటినీ కూడా ఆమె త్రాగిస్తున్న ఆ ద్రాక్షారసపు మత్తులో ఏం చేస్తున్నాడు, తన జీవితాన్ని తన చేతిలో పెట్టేసుకున్నాడు. ప్రేమతో పెట్టారా, శివరాత్రికి ఏమవుతున్నాడు తెలుసా, ఆ రెండు స్తంభాల మధ్యలో ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఈ రోజు బైబిల్ గ్రంథంలో గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఒకప్పుడు దేవుని కొరకు బహుబలంగా వాడబడిన ప్రతి వ్యక్తి కూడా కొన్ని కారణాల చేత వారు పడిపోయి తర్వాత వారు దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు వారికి తేట తెల్లముగా బయలుపరిచినప్పుడు ఆ సత్య వాక్యాన్ని వారు గ్రహించి వారు చేసిన తప్పిదాలు, వారు నడిచిన ఆ చెడు నడతను వారు గ్రహించి వాళ్ళు మళ్ళా ఏం చేశారు, లేచి నిలబడ్డారు. ఆగి ఉండిపోయారా? దేవుని బిడ్డ జాగ్రత్తగా దేవుని వాక్యం ఈ రోజు వినాలి. నీకున్న బలహీనతల విషయంలో నువ్వు అక్కడే ఉండిపోకూడదు, కానీ ఆ బలహీనతను జయించడానికి నువ్వు ఎవరి దగ్గరికి రావాలి అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాక్యమైన దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి సంపూర్ణంగా నువ్వు దేవునికి అప్పగించుకొని మనస్ఫూర్తిగా దేవుని మాటలు వినప్పుడు నీ జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మునుపెన్నడూ చూడని బలమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు కలుగజేస్తాడు. ఆమె చెప్తాం విగ్రహంగా. ఇర్మియా గారు కూడా అంటాడు 17వ అధ్యాయం 24-25. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 24-25 చదువుకోండి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, ఏ పని చేయక విశ్రాంతి దినమున
ఈ పట్టణపు గుమ్మంలో గుండా ఏ బరువులు మీరు తీసుకొని చాలండి. దేవునికి స్తోత్రం కలుగుతా. ఏంటంటే విశ్రాంతి దినం దేవుడు ప్రతిష్ఠించిన దినం. దేవుడు నీకు 6 దినాలు ఇచ్చేసాడు. ఈ 6 దినాలు నువ్వు ఏ విధంగా జీవిస్తావో, ఏ విధంగా పని చేసుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకున్నావో దేవుడు నీకు ఇచ్చిన సమయం అది. ఈ విశ్రాంతి దినము దేవుడిది. ఈ విశ్రాంతి దినము నీవు చేసే ఈ ఆరాధన గుంపులో ఉండే సమయం ఎంతయ్యా అంటే మహా అంటే 3 గంటలు లేదా 2.5 గంటలు. ఈ 2.5 ఈ 3 గంటల ఆరాధన సమయాన్ని ఈ రోజు చాలా మంది ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, పోగొట్టుకునే వారిగా ఉంటా ఉన్నారు. మరి దేవుడు చూడట్లేదా? అన్ని కూడా చూస్తున్నాడు. తర్వాత ఏమంటారు తెలుసా? అయ్యా, ఆదివారం గురుమానసుకు వేటకు వెళ్ళాడు మా ఆయన. ఇదిగో ప్రాంతాలు వేసేసి 60 గుట్లు 50 గుట్లు పట్టలేదు మా ఆయన కోసం. లేకపోతే ఏదో తెలిపోయింది, మా కుమార్తె బయట మీద వెళ్తా ఉన్నాడు, వాడికి ఏదో ఒక బెదురుగా వస్తున్న బయట వచ్చి ఢీ కొట్టింది. వాడు ఒక్క బాగా పడిపోయాడు, తలంతా కూడా పగిలిపోయింది, చెప్పంతా పగిలిపోయి మొత్తం అంతా కూడా గుడ్లు రక్తం కాదు. ప్రార్థించి ప్రభు చెప్పాడా? నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఒక కుటుంబాన్ని, నీకు ఒక పిల్లలను దేవుడు నీకు బహుమానంగా ఇస్తే ఆ కుటుంబంలో ఉండాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? లోకానుసారమైన విధానంలో వెళ్ళిపోతున్నారు. ఏమంటే నేను ఒక మాట చెప్తాను, ఆదివారమే నీకు ప్రయాణాలు గుర్తొస్తాయి. కొంతమంది ఏం చేస్తారు? ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకుంటా ఉంటారు, ఆదివారమే ఊరు ప్రయాణాలు పెట్టుకుంటా ఉంటారు, ఆదివారమే ఎక్కడెక్కడికో తిరుగుతుంటారు, పార్కులకి, సినిమా హాల్స్కి, షాపింగ్. కానీ దేవుని బిడ్డగా నీవు దేవుని స్థానంలో ఉంటేనే నీకు ఆశీర్వాదము. ఒకరోజు కాదు, ప్రభు చెప్తున్న ఆశీర్వాదం ఏంటి తెలుసా? 1000 దినముల ఆశీర్వాదం అంట. ఈ ఒక్క దినం దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇచ్చే ఆ 1,00,000 రూపాయలకి, ఆ 50,000కి, లేకపోతే ఆ 10,000 కోసం నీవు ఇంత శ్రేష్టకరమైన ఆశీర్వాదం నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకుని ఏం తెచ్చుకుంటున్నావు? కీడు తెచ్చుకుంటా ఉన్నావు. అది నీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదము. ఇవన్నీ దేవుడు చూడట్లేదంటే చూస్తా ఉన్నాడు. ఆయనకు మరికైనది ఏది కూడా లేదని చెప్పి దేవుడు వాక్యం చెప్తుంది. ఆయన కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా కనబడుతున్నాడు. 33వ కీర్తన 13, 15 అంటాడు, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారు వారందరి హృదయములు ఏకీకరించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఈరోజు ఆదివారం. ఈ ఆదివారం దినం నీ కొడుకు, నీ కూతురు దేవుని మందిరానికి రాకుండా మందిరానికి వస్తానని చెప్పేసి వాడి ఫ్రెండ్తో తర్వాతలోకి క్రికెట్ ఆడుతున్నాడు అనుకోండి. నువ్వు ఇంటికి తర్వాత ఏమంటావు? వెరీ గుడ్ నాన్న, సూపర్ నాన్న, తప్పు కొట్టావా, ఎన్ని రన్స్ కొట్టావు, ఎంత బాగా జరిగింది, ఇవన్నీ అడుగుతావా? ఏరా ఇప్పుడు 7 మనుషులు అనుకోండి, తాకాయ అనుకోండి, వాడి మెడకాయ పట్టుకొని, వాడి చెయ్యి పట్టుకొని ఏం చేస్తావు? ఏరా దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి దేవుడు ఆరాధించమని దేవుడు చెప్తే నాకు తెలియకుండా వస్తానని చెప్పేసి నువ్వు ఫోన్ పట్టుకొని, క్రికెట్ బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోయి తర్వాతలో ఆడతావా? సొంట అని చెప్పి వాడు ఏం చేస్తావు? పటేల్ పడతావా? లేకపోతే అప్రిషియేట్ చేస్తావా? ఏం చేస్తారు? ఇప్పుడు మా మధ్యలో మేడం గారు అనుకోండి, రేపు ఉదయకాలం 6 గంటలకి మీకు క్లాసు. మీరు ఎంతమంది ఉన్నారు? మీరందరూ 6 గంటల కంటే 1 నిమిషం ముందు నా ముందు కనబడాలని హేమరాజు మేడం చెప్పింది అనుకోండి. 6:30కు పోయారనుకోండి, వాళ్ళు తెలివి ఎక్కువైపోయి మేడం ఏం చేస్తారు? మరి దేవుడు ఆయన గొప్పవాడు కదా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన చాలి కలిగిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పట్టడానికి ఇష్టపడే దేవుడు కాదు, నిన్ను ఎప్పుడు కూడా ప్రేమతో సరి చేయాలనేదే ఆయన ఉద్దేశం. ఎప్పుడు కూడా ఆయన కాంపిటీషన్ దేవుడు కాదు చాలా మంది అనుకుంటారు.
కానీ ప్రియమైన బిడ్డ ఒక విషయం జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు అనుకో మన పిల్లవాడు సరైన మార్గంలో నడవకపోతే మనం ఎంత బాధపడతామో. దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ ఆదివారం అనేది మనకెంతో, మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, యావత్ ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరమైన దినం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏసీలో ఉన్నవాడు దేవుని ఆరాధన చేస్తున్నాడు, ఏసీ లేని వాడు ఫ్యాన్ కింద ఆరాధన చేస్తున్నాడు, మందిరాలు లేని వాడు చెట్ల కింద నుండి ఆరాధన చేస్తున్నారు. ఈ రోజు నైజీరియా ప్రాంతంలో మీరు చూడండి, రహస్యంగా వారు గుహంలోకి వెళ్ళి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రభువును మాత్రం విడిచిపెట్టకుండా, ప్రాణాన్ని సహితపడలేక చేయకుండా పెట్టారా. ఆ దేశంలో ముస్లింస్ వారు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళని బహిరంగంగా తీసుకొచ్చేసి అగాహిత్యాలు చేస్తూ వారిని విచ్చలవిడిగా గనుతో వాళ్ళని పేరు చేస్తూ, కొరడాలతో కొడుతూ, బలమైన కర్రలతో, ఇనుప రాడ్లతో వారిని కర్రను పగలగొడుతూ చంపేస్తున్నప్పటికీ తక్కిన వారు, మిగిలిన వారు పారిపోయి బ్రతుకు జీవుడా అని చెప్పి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం లేదు. కానీ దేవుడి కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ధైర్యంగా నిలబడుతున్నారు. ఈ రోజు మనకు అవేమీ లేవు. ఆ బాధలు, ఆ కష్టాలు ఏమి మా ప్రాంతంలో లేవు. దేవుడు మనకు ఎంతో చక్కని వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా. చక్కని పెద్ద మందిరం దేవుడు మనకు ఇచ్చాడు. చక్కని సౌండ్ సిస్టమ్ దేవుడు మనకు ఇచ్చాడు. చక్కని ఆత్మీయమైన నాయకులను దేవుడు మనకు ఇచ్చాడు. వాక్యం బోధించడానికి చక్కని సేవకుడు దేవుడికి పెట్టాడు. మరి ఇన్ని పెట్టిన దేవుడికి నువ్వు దేవుడిని ఎలాగా ఆరాధన చేస్తున్నావు? ఏ విధంగా నీ జీవితం ఉంది? ఏ విధంగా నీ ప్రయాణం ఉంటా ఉంది? ఏ విధంగా నీ అడుగులు వేస్తా ఉన్నావు? ఎక్కడ నీ సమయాన్ని కేటాయిస్తున్నావు? ఏ ప్రదేశంలో నువ్వు ఉంటున్నావు అనే సంగతి దేవుడు చూస్తాడా చూడడా? చూస్తాడండి. ఆయన అన్ని కూడా చూచుచున్నది. నాకు ఆయన మంచి పేరు తెలుసా? చూచుచున్న. ఒక భక్తుడు ఒక పాడబడ్డాడు, ఏమని? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసిన నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావే. అబ్బా, ఎంత గొప్ప పాట ఉంది అసలు కదా. ఈ పాటని మర్చిపోయారు ఇప్పుడు చాలా మంది. ఇప్పుడు అంతా కూడా డీజే విష్ణు అదే రావాలి, అది రాకపోతే ఊపు రాదు. హల్లెలూయా. ఆయన నీ పేరేమిటో ఎరుగనయ్యా అన్నప్పుడు ఆయన నా పేరుతో, ఓ మార్తమ్మ గారు, ఓ మరియమ్మ గారు, ఓ సిస్టర్, నీకు ఏ పేరు ఉంటే ఆ పేరు పెట్టుకో, నీ పేరు పెట్టుకో. ఆయన నీ పేరు పెట్టి ఏం చేశాడు? పిలిచాడు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. మరి అంత చక్కని దేవుడు నువ్వు ఎలా ఆయన్ని ఏమార్చగలవు? నువ్వు ఎలాగా ఆయన్ని మభ్యపెట్టగలవు? మభ్యపెట్టలేము ఆయన్ని. దేవుడి స్తోత్రం కలుగుతాడు. ఆయన సమస్తము చూస్తున్న దేవుడు. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మీరు అక్కడ గమనిస్తే ప్రేమగా, ఆదాము అవ్వలు ఏదైనాలో దేవుడు ఆదాము గారిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆ తోట అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. అయ్యా, ఈ తోటలో ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు తిను, నీకు పూర్తి అధికారం ఇచ్చేసాను, నువ్వే దీనికి కింగ్ అన్నాడు దేవుడు. దీని మీద ఎవరికి కూడా ఎటువంటి అజమాయిషి లేదు, నీకు మాత్రమే. ఇందులో ఉన్న ప్రతి జీవికి, ప్రతి జంతువుకి నువ్వు పేరు పెట్టాలి. అన్నిటిని తీసుకుని పెట్టాడు ముందు. అన్నిటికీ ఇది కుక్క, ఇది నక్క, ఇది పంది, ఇది సింహం, పులి, అన్నిటికీ పేరు పెట్టేశాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఇంతటి చక్కని ఆధిక్యతను దేవుడు ఆదాము గారికి దేవుడు ఇస్తే, ఆదాము ఎప్పుడైతే ప్రేమతో బిడ్డారా అవ్వ తన జీవితంలోనికి ప్రవేశించిందో, ఇప్పుడు ఏమయ్యాడు? అవ్వగారు వెళ్ళిపోయి ఏం చేసింది? సర్పము మాట్లాడిన యుక్తి కలిగిన మాటలు, అతి తీయని మాటలు, ఆ వినసంపైన మాటలు ఎవరు చెప్పారమ్మా? మీ దేవుడు చాలా స్వార్థపరుడు. మీరు మంచి స్థితిలో వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు, మీరు గొప్ప స్థితిలో వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. ఎవరు చెప్తారు ఈ పండుగ తినకూడదని? తింటే బాగుంటది, రుచికరమైనది, ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి మాటలతో అమ్మగారిని సాధనగా ఏం చేశాడు? ఆకట్టుకున్నాడు. ఈ రోజు చాలా మంది జీవితంలో ప్రేమించారా, సత్యవాక్యానికి ఆకట్టుకోవడం లేదు, కానీ అసత్యమైన కల్పన కథలు, సోది మాటలు, పెట్ట కథలకు బాగా పగబడి నవ్వుతా ఉంటుంది ఏదైనా జోకెత్తే. దేవుడి స్తోత్రం కలుగుతా.
కానీ నిన్ను పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి చేర్చేది ఏదయ్యా అంటే నిజమైన దేవుని మాటలే. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీ జీవితాన్ని మార్చి నిన్ను నిత్య రాజ్యంలోకి నడిపించేది పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టకరమైన మాటలు. నీవు విని దాని ప్రకారం గ్రహించినప్పుడే నీ కుటుంబము, నీవు ఆశీర్వాదకంగా ఈ ప్రాంతానికి ఉండగలవు. హల్లెలూయా. చూడండి ప్రేమగా, ఎప్పుడైతే సాతాను మాట్లాడి ఆ వ్యక్తికరమైన మాటలకు అమ్మ లోబడిపోయిందో, ఆమె లోబడటమే కాదు కానీ ఆదాము కూడా ఆ మాటలు లోబడిపోయి ఆ పదులు తిరిగేసినప్పుడు శాపాన్ని పొందుతున్నారు. ఇంకా గమనిస్తే ప్రేమగా పెట్టారా, కయ్యూరు యోబేలు గురించి మనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం కలుగుగాక. 4వ అధ్యాయం 9వ వచనంలో చిన్న మాట చదివితే అక్కడ ప్రభు చెప్తాడు, ఆదికాండం, యెహోవా నీ తమ్ముడైన యోబేలు ఎక్కడున్నాడని అతడు నేను ఎరుగను. ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావలవాడినా, నా తమ్ముడికి నేను కావలవాడినా. వాడు ఎక్కడ పోయాడో నాకేం తెలుసు, వాడు ఏమైపోయాడో నాకేం తెలుసు. చూసారండి, యామా మీ ఆయన ప్రార్థన కాలేదండి, వాడు ఎక్కడ పోయాడో సచ్చినోడు నాకేం తెలుసు అండి. పొద్దునైతే ఆ సారా కొట్టుకాడు ఉంటాడు, లేకపోతే ఆ బీడి కొట్టుకాడు ఉంటాడు, ఆ తర్వాత ఆ వాళ్ళకాడ కూర్చొని ఆకులతో మాట్లాడదు నాకేం తెలుసు అండి అంటారు చాలా మంది. మరి యాక శరీరముగా నిన్ను నీ భక్తులు దేవుడు సృష్టించి తయారు చేసి నీకు ఒక కుటుంబాన్ని ఇస్తే, ఈ రోజు చాలా మంది పురుషులు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది స్త్రీల దగ్గర మీ భక్తులందరూ దేవుడు వస్తున్నారా? రావట్లే. అంటే బాధ్యత నీకు. కయీను ప్రియమందరూ వింటారా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడిగినప్పుడు అంటున్నాడు, నా తమ్ముడికి నేను. ఈ రోజు మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తెలుసా? కావలివానిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు ఆదరణకర్తగా దేవుడు పంపించాడు. ఆ ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడి ఆదిలో మనం నడిపించబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే లెక్క ఖచ్చితంగా దేవుడు మనల్ని అడుగుతాడండి. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కుటుంబం ఏది, నీ బిడ్డలు ఏది, దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడ పోయారు అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. నువ్వు లెక్క చెప్పాలి. మా పైన చదువుకున్నామే దాకా ఏమన్నాడండి, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుపులేక తేటగా దేవునికి మనం లెక్క చెప్పాలి. ఖచ్చితంగా లెక్క ఆయన మనల్ని అడగబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైన యోహానా గారి జీవితాన్ని గమనిస్తే యోహానా గ్రంథం 1:3 అంటాడు, అయితే యెహోవా సన్నిధిలో తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు వాడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడా. దేవుడు ఒక ప్రణాళికతో యోనాను దేవుడు ఎన్నుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు పక్కన పెట్టేసేసి దూరంగా పారిపోతున్నాడు. ఈరోజు చాలా మంది పారిపోయే స్థితిలో కనబడతా ఉన్నారండి. హల్లెలూయా. నిద్రపోతున్నారు, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. ఇక్కడ స్తోత్రం చెప్తాం. ఈరోజు చాలా మంది పారిపోయే స్థితిలో కనబడతా ఉన్నారు దేవుని దగ్గర నుంచి. యోనా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఎక్కడ పారిపోతున్నాడు? మాట్లాడాలి. తర్షీషుకు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే అనే మహాపట్టణం నాశనానికి దగ్గరలో ఉన్నాయా, నువ్వు వెళ్ళి ఆ ప్రజలకు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలని ప్రభువు దర్శన రీతిగా అనేక పర్యాయం అనేక దినాల నుండి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? తర్షీషునకు పోవు వాడేకి ఆ వాడ వారితో కేవు ఇచ్చి, అనగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని శుభ్రంగా ఎక్కడ ఉన్నాడు? వాడ అడుగు పాకులు వెళ్ళిన తర్వాత గొర్రెట పెట్టి. దేవుని స్తోత్రం. దేవుడి అనేక మంది ఒక ఉద్దేశంతో ఎదుర్కొంటే పిలుపును మర్చిపోతున్నారు. దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోతా ఉన్నారు. దేవుడు ఎన్నుకున్న విధానాన్ని గుర్తు లేక
ఈ రోజు చాలా మంది ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు కూడా చూడట్లేదు, మమ్మల్ని ఎవరు కూడా గమనించట్లేదు అనుకుంటారు. ఏమంటారు? పిల్లి అనుకుంటుందంట. పిల్లి ఏం చేస్తుంది? పాలు పోసినప్పుడు పిల్లి ఏం చేస్తుంది? పిల్లి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని పిల్లి ఆ నాలుగుతో తాగుతా అనుకుంటుందంట మనసులోకి. అని ఎవ్వరు కూడా కొన్ని దొంగ పిల్లులు ఉంటాయి. పెంచుకున్న పిల్లులు మన మాట ఉంటాయి, కానీ కొన్ని దొంగ పిల్లులు ఏం చేస్తారు తెలుసా? దొంగ పనులు చేస్తా ఉంటాయి. ఎవరు కూడా చూడట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నేను ఎవరికి కనబడడం లేదని చెప్పి కొన్ని దొంగ పిల్లలు ఏం చేస్తారు? దొంగ పనులు చేస్తా ఉంటాయి. అవునా కదండి? కానీ దేవుడు మాత్రం ఈ జీవితంలో దేవుని ఉగ్రత రాకముందే ఈరోజు ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సంగమా, ఎవరికి తెలియకుండా నువ్వు దాచాలని ప్రయత్నం చేయొచ్చు, ఏమార్చొచ్చు. నీ తండ్రిని, నీ తల్లిని, నీ యొక్క అన్నదమ్ములను, సంఘాన్ని, సేవకుని, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని, ఆత్మీయమైన దేవుని బిడ్డలందరికీ నువ్వు కనబడకుండా నువ్వు ఏమార్చొచ్చు. కానీ దేవుని నువ్వు ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలుగుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 16:7 అంటాడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని దోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును. మనం ఎవరినైనా ఏమార్చొచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు మనము మోసం చేయలేము. కాబట్టి మోసపోబడి మోసం చేస్తారు చాలా. సమూయేలుతో అన్నాడు, అతను ఎత్తున రూపమును, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని ₹1,00,000 కాంకాయ చేతిలో పెట్టేస్తాను. నేను సాగుతున్న విమర్శించలేదు, కానీ మనం తెలుసుకోవాలి. అతను కోరుకున్నవాడు దేవుడు, అతను ఎన్నుకున్నవాడు దేవుడు, అతను ఏర్పరచుకున్నవాడు ఎవరు? ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీవు ఒక అటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. నిన్ను ఎన్నుకున్నవాడు నీ దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మేము అందరూ కూడా దేవుడు ఎన్నుకున్నాడని మీరు నమ్ముతున్నారా లేదా? ఎంతమంది నమ్ముతున్నారండి? అందుకే మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారిని కంపేర్ చేసుకోకండి. పక్కన వారిని ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకుని నువ్వు విశ్వాసాన్ని కొనసాగించకూడదు. నీకు నీవే సాటి అను అనుకోవాలి, నీకు నేనే గొప్పవాడు అనుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరిని కోరుకోలేదు, దేవుడు నన్నే కోరుకున్నాడని నువ్వు ఎప్పటికప్పుడు నిన్ను బట్టి నువ్వు అతిశయపడేవాడుగా ఉండాలంటే తప్ప పక్కవారు ఎదుగుతా ఉంటుంటే, పక్కవారు ముందుకు వెళ్ళిపోతా ఉంటుంటే వాళ్ళని చూసి నువ్వు ఎప్పుడు కూడా అసూయపడేవాడుగా ఉండకూడదు. కానీ నీకు ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు వాడబడాలి. ఇర్మియా అంటాడు 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు. ఈరోజు అనేక మంది ఏం చేస్తారంటే హృదయంలో కల్మషాన్ని పెట్టుకో మోసంతో జీవిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని బయలుపరచని 44వ కీర్తన 21వ అంటాడు, మన దేవుడు హృదయాలను చూస్తున్నాడు. చీకటిలో ప్రతి వాడు చేయని దాన్ని నీవు చూస్తున్నావు కదని ప్రవక్త హెజ్కేలు 8:12 మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలో ప్రతి వాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా అంటున్నాడు హెజ్కేలు గారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, దేవునికి ఏమీ తెలవదు, ఆయన ఏమి చూడట్లేదు అనుకుంటున్నాం మనం. కానీ ఆయన సమస్తము తెలుసు, ఆయన సమస్తము చూచుచున్న దేవుడు. ప్రకటన గ్రంథం 2:23 అంటాడు, దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడు నీవే అని సంఘములన్నీ తెలుసుకును, మరియు మీలో ప్రతి వాడికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలము
ఇచ్చేదని చెప్పి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి కూడా మార్చలేవు. ఆయన ఎవ్వరు కూడా ఏం మార్చలేరండి. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదండి. ప్రేమతో మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా దేవుని కొరకు వాడబడుతున్నాం, ఏ విధంగా మన విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉంది నాకు తెలుసుకోవాలి. చివరిని చెప్తున్నాను. ప్రకటన 1:14 అంటాడు, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని మునిని పోలిరై హిమమంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రలు అగ్ని జ్వాలలే. దేవుని స్తోత్రం. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయండి? అగ్ని జ్వాలలే మండుతూ ఉన్నాయి. ఆ మండుచున్న నేత్రములతో దేవుడు ఈ సృష్టి అంతటిని, ఆకాశంలో నుండి భూమిలో ఉన్న సకల ప్రాణులను, సకల జీవులను, మనుషులను, ప్రతి ఒక్కరిని ఆయన కన్నులు లోకమంతా ఏం చేస్తా ఉన్నాయి? సంచారం చేస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హబక్కూకు 1:13 అంటాడు, నీకును దృష్టి దుష్టత్వము చూడలేంత నిష్కలంకమైనది కదా, బోధించువారు చేయు బాధను నీవు దృష్టింపజావు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమకంటే ఎక్కువగా నీతి పరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు అంటున్నాడు. ఎందుకయ్యా వాళ్ళు చూస్తూ ఊరుకున్నావు? దుర్మార్గులు తమకంటే ఎక్కువగా నీతి పరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నాడు తెలుసా దేవుడు? దుర్మార్గులు చేయు ప్రతి దుర్మార్గమైన పనులు, ఈ రోజు యథార్థంగా దేవుని సేవ చేస్తున్న సేవకుల మీద జరుగుతున్న ఈ దాడులన్నింటి దేవుడికి తెలవదా? తెలుసానికి ఆయన సమస్తము చూస్తా ఉన్నాడు. కానీ ప్రేమ దేవుడు ఏం చేస్తున్నారు? ఏమన్నా తెలుసా? ఇదిగో నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండాలి, అపవిత్రుడు ఇంకా. ఈ రోజు ప్రియమైన సాధన గారికి దేవుడు స్వయంగా అధికారించాడు తెలుసా? ఒక పెద్ద జల్లెడ తీసుకుని సేవకుడు చెప్తున్నాడు. ఒక పెద్ద జల్లెడ తీసుకొని సాధన ఏం చేస్తుంది తెలుసా? జల్లెడ పడతారు ఇక్కడ అందరూ. లోకంలో ఉన్న ఈ రోజు అనేక మంది సంఘాల మీద అనేకమైన దాడులు జరుగుతున్న కారణం ఏంటంటే, ఈ రోజు సాధన గారికి దేవుడు స్వయంగా అధికారించడం. ప్రకటన గ్రంథంలో నేను చెప్పాను మీకు, ప్రకటన గ్రంథంలో నీకు చెప్పాను కదా నేను, ఒక సాధనలో ఒక వెలుగుదూత వస్తుంది. ఆ వెలుగుదూత ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పాను? 7 సంవత్సరాలు ఈ భూమి అంతటి కూడా వాడు పరిపాలన చేస్తాడని చెప్పాను. ఆ పరిపాలనలో ఆ సాధన ఏం చేస్తున్నాడు? జల్లెడ పడతా ఉన్నాడు. ఇప్పుడు శ్రేష్టకరమైన వారు ఎవరో, దొంగ భావాలు ఎవరో బయటపడతారు. దొంగ భక్తులు, దొంగ విశ్వాసులు, దొంగ పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ జెండల నుంచి ఏమైపోతారు? రాలిపోతారు. దేవుడి స్తోత్రం కలుగును. మీరు అనుకోవచ్చు, అయ్యా చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే, ప్రియమైన వారు క్రీస్తు కొరకు చనిపోతున్నారు. హల్లెలూయా. వారు యేసుక్రీస్తు సేవ కొరకు, ఆయనే మా సర్వస్వం, మా ప్రాణం ఆయన కోసమే అన్నవారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలో ఉండనివ్వకుండా ముందే తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ హబక్కూకు గారు అంటున్నారు, నీకును దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నువ్వు దృష్టింపజావు కదా, కపటులను నీవు చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతి పరులను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకుంటున్నావు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ప్రియమైన బిడ్డలారా, 33వ కీర్తన 19వ అంటాడు, యెహోవా తన దృష్టి ఆయన యందు పరిగెత్తుతున్న వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను యేసుక్రీస్తు అందరి కొరకు ఖచ్చితమైన లెక్క ఒకటి ఉందండి. ఆయన అందరినీ కూడా త్రాసులో పెట్టబోతున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎవరైతే వారి జీవితాలను పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటారో, విశ్వాసము కలిగిన వారు ఎవరైతే ఉంటారో, దేవుని దృష్టిలో వారు ఎవరైతే నీతిగా యథార్థత కలిగి పట్టుదలతో విధేయతతో దేవుడిని ఎవరైతే వెంబడిస్తారో వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? విడిపించి వారికి శ్రేష్టకరమైన
ఆశీర్వాదం. ఏంటి తెలుసా? 33:18 అంటాడు, వారి ప్రాణమును మరణములను తప్పించుటకు కరువుల వారికి సజీవులుగా వారిని కాపాడే దేవుడు అంట. ఆయన అంటాడు 13:5, నేనైతే నీ కృపను అంగీకరించున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తున్నది. యెహోవా నాకు మహోపకారం చేసినాడు, నేను ఆయనను కీర్తించడమే. దావీదు భక్తుడు కీర్తనలో రాస్తా ఉన్న మాట జ్ఞాపకం చేసుకో. ఈ రోజు చాలా మంది అనుకున్నారు, నేను ఎంతో మంచిగా జీవిస్తున్నాను, నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, దేవుడిని వెంబడిస్తున్నాను, ఎందుకయ్యా నాకు ఈ బాధలు? హబక్కూకు గారు అన్నట్టుగా, హబక్కూకు మాట్లాడిన మాట ప్రకారం ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు కదా, ఎందుకయ్యా నాకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు బాధలు ఎవరికి తెలుసు? దేవుని యందు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారికి ఆ పరిశుద్ధమైన ప్రవక్తల నుండి బయటకు తీసుకురావడానికి కొంతమంది ఏం చేస్తారంటే లేనిపోని విని మీద మాట్లాడతారు. ఇంకెవరు తెలుసా? విశ్వాసంలో ఎవరైతే స్థిరంగా నిలబడతారో వారికి కష్టాలు వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మాట ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమల పట్ల నువ్వేమో తెలుసా? అతిశయించాలి, గర్వపడాలి, సంతోషించాలి. దేవునికి దావీదు గారు స్తుతులు అర్పించినట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాడుగా ఉండాలి. ఇంకా ఎవరికైనా కష్టాలు బాగా వస్తాయంటే విధేయత కలిగి పట్టుదలతో ఎవరైతే దేవుడిని వెంబడిస్తారో, పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అటువంటి వారికి వారి ఇంట్లోంచే సమస్యలు లేపబడతాయి. దాని కారణం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పినట్లుగా 13:5 ప్రకారం నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షిస్తున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నావు, నేను ఆయనను దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మరణం వరకు నమ్మకంగా దేవుని చూస్తూ నువ్వు ముందుకెళ్తే నీ జీవితంలో అద్భుతకరమైన ఆశీర్వాదాలను చూడగా దేవునికి మహిమ కలుగును. చివరిగా ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి. 33:13 అంటాడు, యెహోవా దృష్టి ఆయన ఎంతో భయభక్తులైన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నాడు. దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే ఆయనను కనిపెట్టుకుని వెళ్ళే వారి మీద ఉంటుంది. ఆయన కనిపెట్టుకోకుండా ఎవరైతే వారి ఇష్టానుసారంగా నిలుస్తారో వాళ్ళకే ఈరోజు అనేకమైన కష్టాలు వస్తూ ఉన్నాయి. మనశ్శాంతి లేని జీవితం, నెమ్మది లేని జీవితం, సమృద్ధి లేని జీవితం, ఈ కరువు, ఈ ఇంట్లో సమాధానం లేకపోవడం, ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఈ అసమాధానం ఎందుకయ్యా నీ జీవితంలో ఏర్పడి చేస్తుందంటే నీవు దేవుడు చూడట్లేదని చెప్పి లోక సమాధమైన చేయకూడని పనులన్నీ కూడా చేసుకుంటూ ఆయన ఏమారుస్తూ ఆయన మభ్యపెడుతూ ఆయన దగ్గరకు వచ్చినమ్మటే మందిరంలో ప్రవేశించగానే కొంతమంది ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు వేసేసుకుని నెత్తి మీద ఫుల్లుగా చెరిగేసేసుకుని చక్కగా బైబిల్ పట్టుకొని ఓ చక్కగా హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా 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 అని పెద్దగా కేకలేస్తూ చాలా మంది చేస్తారంటే ఆరంభం చేస్తారు. వెంటనే బయటికి వెళ్తారు. ఇంత పొడవాటి చుట్ట నోట్లడుని దేవుని స్తోత్రం కలిగింది. వాళ్ళ మీద దేవుని దృష్టి ఎప్పుడు కూడా నువ్వుంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానే ఉండు. నువ్వు వెచ్చని స్థితి దేవుడు ఎప్పుడు కూడా. ఈరోజు దేవుడు మనం చూస్తున్నాడండి, ఆయన కన్నులు మనం చూస్తున్నాయి. మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన కృప ఎప్పుడు కూడా మనం విడిచిపోవడం లేదు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఏ విధంగా నీ జీవితం ఉన్నా కూడా ఆయన ఎందుకని ప్రతిరోజు నీ కుటుంబాన్ని, నీ జీవితంలో ఆయన కృప విస్తారంగా ఆయన విస్తరింపజేస్తున్నాడంటే నీవు ఆయన కృపల నుండి తొలగిపోకూడదని, ఆయన ఇచ్చే మహిమల నుండి నువ్వు తప్పిపోకూడదని, ఆయన ఇచ్చే శ్రేష్టకరమైన ఆశీర్వాదాల నుండి నీవు తప్పిపోకూడదని ప్రతిరోజు కూడా ఒక నూతన వాత్సల్యముతో, నూతనమైన కృపతో ఆయనను ఎదుర్కొంటూ ఉన్నాడు, నిన్ను కలుసుకుంటా ఉన్నాడు, నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను బలపరచడానికి ఇలా సేవకుల ద్వారా అనేకమైన మాటల చేత ఆయనను ప్రేరేపిస్తా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తెలుసుకో,
ఎంత ప్రేమ ఉంది ఆయన మీద. మన మీద ఈ దేవుడికి అంత ప్రేమగా ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన కన్నులు లోకమంతా సంసారం చేస్తాం. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. సమస్తములు తేటగా ఆయనకి కనబడుతుంది. మనం ఆయనకి లెక్క చెప్పాలి. మన క్రియలన్నిటి విషయంలో దేవుడికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం కనుక ఆయన రాకడ సమీపం. ఈరోజు నీ కళ్ళలో చూస్తున్న సంఘటనలన్నిటి విషయమైనా కూడా నువ్వు తెలుసుకోవాలి, ఆయన వేగరముగా రాబోతున్నాడు. వచ్చున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు. ఇంకా నీవు మోసము చేసుకుంటూ నీవే అబద్ధము జీవితంలో జీవిస్తూ నీవు నాకేమి కాదని అనుకున్నట్లయితే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, దేవుడి ఒప్పుకో, పశ్చాత్తాపపడు, ప్రభు కనికరాన్ని పొందుకో. ఆయన నిన్ను దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించిన గాక. ఆమె తలవచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరలివచ్చుదాం. ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదండి. ఆయన సమస్తము కూడా ఆయన చూస్తున్నాడు. మన తండ్రి దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎన్నిసార్లు ఆయన ఏమార్చారు, ఎన్నిసార్లు ఆయన ఏమార్చారు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకని మాటికి ప్రతి రోజు ఆయన నిన్ను సరైన త్రోవలో నడిపించడానికి దేవుడి వాక్యము చేత నీతో మాట్లాడుతున్నాడు. అయినా నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉంటే, ఒకవేళ ఈ గుంపులో ఇంకా ఎవరైనా అటువంటి జీవితాలు కలిగి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టి నేనైతే నీ కృప అంగీకరించి ఉన్నాను. నేను అంగీకరించున్నాను. నీ రక్షణ విషయాన్ని నా హృదయం హర్షించుతుందని భక్తులు చెప్పినట్టుగా, యెహోవా నాకు చేసిన ఉపకారముల విషయంలో నేను దేవుడిని స్తుతిస్తానని భక్తులు చెప్పినట్టుగా, స్తుతించే అనుభవం నీలో ఉందా? ఆరాధన చేసే అనుభవం నీలో ఉందా? దేవుడికి నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించే అనుభవం నీలో ఉందా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకుంటా. దేవుడు విత్తబడిన ఈ వాక్యం కొరకు మా మధ్యలో ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తారు. విత్తబడిన ఈ వాక్యం కొరకు మా మధ్యలో ఎలీషా బ్రదర్ ప్రార్థన చేసుకుంటుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. ఎవరికి వారు మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. స్థితి ఆరాధన నుండి మీ ఆత్మని అభిషేకం బలముగా మాపై కుమరించినందుకు ఈ గుంపులో ఎవరైనా మీ ఆత్మ పొందలేని వారు ఉంటే ప్రతి ఒక్క బిడ్డపై మీరు అక్కడ సమీపంగా ఉన్నట్టండి. ప్రతి ఒక్క బిడ్డ మీ ఆత్మని అభిషేకం చెప్పండి. ఈ శావులు నిలబెట్టి అనేక రకాలుగా మాట్లాడి అయ్యా, ప్రతి ఒక్క మాట మా హృదయాల భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించి నీ యందు వైవిధ్యం కలగాలి. నీ కృప అధికంగా ఉంటారని మాట్లాడతాను. అయ్యా, నీ యందు వైవిధ్యం కలగాలి. అట్లా అయ్యా నీ దృష్టి ఉంటాడని నీ వాక్యం సమర్చిన. అయ్యా, నీ యందు వైవిధ్యం కలిగి ఈ భూలోకంలో ఏ మానవుడు ఏ బిడ్డ ఏ పని చేసుకున్న సమస్తం ఎరిగిన దేవుడు, నువ్వు చూస్తున్న దేవుడని మొదటిగా నీకు భయపెట్టి ఈ లోకంలో జీవించే కృపను దయచేయమని కూడిన సోదరులందరూ దీన్ని ఆశ్రయించి ఈ కూటాన్ని ఆదరించి అంతవరకు నువ్వే గర్వ మర్యాదగా జరిగించమని అల్పం దీని దరిద్రం నీ పాపాన్ని నీ మనసును చేర్చుకొని నా ప్రార్థన తత్వాలను తెచ్చుకొని మమ్మల్ని అతినిగా ప్రేమిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.